హయత్ నగర్లో వివాహిత ఆత్మహత్య ఘటన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. పోలీస్ స్టేషన్ ముందు మృతురాలి బంధువులు ధర్నా చేశారు. తమ కూతురు మృతికి కారణం భర్తేనని ఆరోపించారు తల్లిదండ్రులు. హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని ఆరోపించారు. మాట్లాడేందుకు ఇరు వర్గాలకు చెందిన వారిని పిలిపించిన పోలీసులు మృతురాలి భర్తపై దాడికి ప్రయత్నించారు బంధువులు. దీంతో పోలీస్ స్టేషన్ దగ్గర తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. వాళ్ళ తండ్రి ఇచ్చిన పిటిషన్ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. దర్యాప్తులో భాగంగా ఈరోజు అమ్మాయి వాళ్ళు మేము ఇచ్చిన కట్న కానుకలు మా అమ్మకి ఇవ్వాలని అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులని వాళ్ళని మాట్లాడదామని అంటే వాళ్ళని పోలీస్ స్టేషన్లో ఉంచడం జరిగింది. వాళ్ళని పిలిపించి మాట్లాడేయాలని అంటే డైరెక్ట్ కోపతాపాలు మీద ఉంటారు కాబట్టి వాళ్ళని పోయి డైరెక్ట్ కొట్టే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళని బయట నుంచి పోలీస్ స్టేషన్లో పోకుండా అడ్డుకోవడం జరిగింది. ఇది వాళ్ళు మాకు న్యాయం జరగాలని బాధితులు పోలీస్ స్టేషన్ ముందర చాలాసేపు ధర్నా చేయడం జరిగింది. దాంతో వాళ్ళ పెద్ద మనుషులు వచ్చి మాట్లాడుకొని అమ్మాయికి ఏమైతే ఇచ్చారో వాళ్ళ పెద్ద మనుషులు మాట్లాడుకొని ఇష్యూ క్లియర్ అయింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తాము. ప్రజలు వాళ్ళందరూ లోపలికి వచ్చే క్రమంలో వాళ్ళు అడ్డుకోవడం జరిగినప్పుడు నేమ్ ప్లేట్ ఊడిపోవడం జరుగుతుంది. గాజులు వెళ్ళిపోయి గీరుకోవడం అనేది న్యాచురల్గా జరుగుతూ ఉంటుంది. గుంపులో తొప్పులాట్లు అసలు జరుగుతుంటాయి. ఎవరి మీద దాడి చేయలే, ఎటువంటి సంఘటన